అలా అని కాదు మోమ్, వదిన చెప్పడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు పదే పదే ప్రస్తావించడం ఎందుకు? ఎవరి మీద ఎవరికి నమ్మకాలున్నా అనుభవం లేని తనని, అక్షరం రాని వాణ్ణి నమ్మి వ్యాపారం అప్పగించలేను. రేపు దివాళా తీస్తే అందరం బజార్లో నిలబడాల్సి వస్తుంది. వాళ్ళు నష్టపోయినా ఆదుకోవడానికి మనం ఉన్నాం కదే. వ్యాపారం చేసి పెంచేది దివాళా తీస్తే ఆదుకోడానికా? అసలు వాడికేం వచ్చు? అరకదున్నడం, ఆటలాడ్డం తప్ప. అది అంత తేలికైన పని కాదు అత్తయ్య గారు. అక్షరాలు లేని వాళ్ళంతా అరకలే దున్నాలని లేదు. మీరీ మధ్య సినిమాలు చూడట్లేదా? ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి వ్యవసాయాలు చేయట్లేదు? మరి ఇంకే అదే చూసుకుంటే పోలా? అటైనా ఇటైనా కొత్త ఒక్కటే అత్తయ్య గారు. ప్రయాణం ఏటైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం. వారికి వ్యాపారం చేయాలనుంది, చేయనివ్వండి. వైష్ణవి, ఇందాకే చెప్పాను కదా మీకున్న లేమేంటో. చదువుకి వ్యాపారానికి సంబంధం లేదత్తయ్య గారు. తెలివి ఉంటే చాలు. డిగ్రీలు లేని వాళ్ళు చాలా మంది వేల కోట్లు సంపాదించారు. నువ్వు పెద్ద తెలివిగలదాన్వని అనుకుంటున్నావా? ఎంత తెలివున్నా అనుభవం ముఖ్యం. 25 ఏళ్ల క్రితం పెద్దోడు పోయినప్పుడు నీకేం అనుభవం ఉందే? మీకన్నా నేనే చాలా తెలివైన దాన్ని అని నువ్వు వ్యాపారం చేతుల్లోకి తీసుకోలేదా? తీసుకుని 10 రెట్లు పెంచాను. అవకాశం ఇస్తే కదా పెంచేది పెంచంది తెలిసేది. మునిగిపోతే నా జీవితాన్ని మీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతాను. మా ఆత్మవిశ్వాసం మీద నమ్మకం ఉంచండి అత్తయ్య గారు. మామ్, షీఈ్ రైట్. ఏ పనికైనా పట్టుదల ముఖ్యం. అది ఆ ఇద్దరిలోనూ ఉంది. తను ట్రైనీగా వచ్చిందే వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు భార్యగా ఆ బరువు బాధ్యతలు తీసుకుంటానంటుంది. అవకాశం ఇవ్వాల్సిన ధర్మం మనది. దాని మీదే మన ఫ్యూచర్ ఆధారపడి ఉండాలి. అందరూ అప్రిషియేట్ చేయాలి. సరేనా? సరే అత్తయ్య. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ మిథున. తమ్ముడికి మంచి సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. మీరేమంటారు? మిథున విషయంగా మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం అత్తయ్య గారు. థ్యాంక్స్. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు వైష్ణవి. ఒక్క ఆలోచనతో మీ అక్క చెల్లెళ్ళిద్దరికీ చెక్ పెట్టబోతున్నా. ఫ్యూచర్లో మీకు కోరికలుండవు, నాకు అడ్డంకులు ఉండవు. మీరు మీ అన్నయ్యలాగా దర్జాగా మంచి పొజిషన్లో ఉండబోతున్నారనే విషయం నాకు చాలా సంతోషం కలిగిస్తోందండి. మా అమ్మ కోరిక కూడా అదే బుల్లెమ్మ. నాన్నమ్మ కోరిక కూడా అదే. మీ అందరి సంతోషమే నా సంతోషం కూడా. సమాజంలో నాకు గుర్తింపు వస్తుంది. నువ్వు గుళ్ళో చెప్పినట్టు అవసరాల కోసం చేయి సాచే పరిస్థితి రాదు. కానీ నాకైతే ఏది రాదు కదా బుల్లెమ్మా. ఎట్టానే నాకైతే భయం భయంగా ఉంది. ఫస్ట్ కష్టమేమోనని భయపడటం మానుకోవాలి, దిగులు వదులుకోవాలి. ఈ పాట చూడండి. చదువు రాని వాడవని దిగులు చెందకు,
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు ఏమి చదివి పక్షులపై ఎగురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. గుడ్ మార్నింగ్. ఐఎమ్ చంద్రశేఖర్, సన్ ఆఫ్ ఆనంద్ సాగర్. సూపర్ శేఖర్ గారు, యు హావ్ గ్రేట్ మెమరీ. శేఖర్, ఎంత బాగా మాట్లాడుతున్నావురా. ఎప్పుడు నేర్చుకున్నావురా ఇదంతా? అమ్మా, ఇదంతా బుల్లెమ్మ నేర్పింది. గుర్తుంచుకుని ఇప్పుడు బుల్లెమ్మకు అప్పచెప్తున్నా. నువ్వు అప్పచెప్తున్నట్టుగా లేదురా. చదువుకున్న వాళ్లకంటే చాలా చాలా బాగా మాట్లాడుతున్నావు. ఏది ఇంకా మాట్లాడరా. నువ్వు మాట్లాడితే వినాలనుంది. చూసారా అత్తయ్య గారు ఎంత ఆనందపడుతున్నారు. శేఖర్ గారు ఇంకా మాట్లాడండి. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ఎనఫ్. శేఖర్ గారు, నౌ యు ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గంగోత్రి హైట్స్. నో నో నో, ఎండి బుల్లెమ్మా. శేఖర్ గారు, ఎండి ఫుల్ ఫామే మేనేజింగ్ డైరెక్టర్. ఓ ఇప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో చెప్తాను, శ్రద్ధగా గమనించండి. అటగే. మీరు కారు దిగి లోపలికి వెళ్తుంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అని ఇలా అంటారు. మీరు కాస్త తల ఇలా ఆడించి మార్నింగ్ అనాలి. హుందాగా గంభీరంగా వెళ్ళాలి. ఇలా ఓకేనా? ఇప్పుడు మీరు చేయండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. శేఖర్ గారు, మీరు ఏక సంతాగ్రహి అండి. అంటే నాకు అర్థం కాలేదు బుల్లెమ్మా. ఒక్కసారి చెప్తే చాలు, ఇలా పట్టేస్తారు అని అర్థం. సూట్ ఒకటే లేదు గాని ఇంగ్లీష్ దొరలా ఉన్నావురా. ఎక్కడో పెరగాల్సొచ్చి వెళ్ళావు. ఇక్కడే ఉండుంటే ఈ పాటికి ఎంతో గొప్పగా పెరిగేవాడివి. ఇలా చెబితే అలా పట్టేస్తావని వైష్ణవి అంటుంటే నా మనసు ఎంతో పొంగిపోతోందిరా. మిథున నిద్ర లేచాక నేను ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ చదవగలిగితే చాలు. దాన్ని అందరిలో ప్రెజెంట్ చేస్తే ఇంక దానికి తిరుగుండదు.
రేఖాదేవికి రేపటి నుంచి నిద్ర ఉండదు. ఎందుకురా అంతలా పొగుడుతున్నావు? నేనే కాదు మోమ్, ఇన్వెస్టర్స్ కూడా ఈ ప్రెజెంటేషన్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే. అంత ఎక్సలెంట్ గా ఉంది మోమ్. హైలైట్స్ ఆఫ్ ద గంగోత్రి హైట్స్ అంటూ ఎలా స్టార్ట్ చేసిందో తెలుసా? నాకు పేరు రావాలని, నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేయాలని తారకే దీన్ని తయారు చేసుంటారేమో. నేను చేశానన్నట్టుగా అత్తయ్య గారి ముందు చెప్తున్నారు. దీని టెన్షన్ తగ్గి అది కాన్ఫిడెన్స్ తో సక్సెస్ఫుల్ గా ప్రెజెంట్ చేస్తే చాలు, గండం గడిచినట్టే. దీనికి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేంత బుర్రుందా? పైగా తారక్ మెచ్చుకునే లెవెల్లో తయారు చేస్తుందా? ఖచ్చితంగా ఇది వైష్ణవి పనే అయ్యుంటుంది. అంటే వీళ్ల మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుందా? దాని పనైనా దీని పనైనా అసలు ప్రెజెంటేషన్ చేయకుండా చూడాలి. తారక్ ముందు దీని బండారం బయటపడేయాలి. వైరం పెంచి బయటకి గెంటించాలి. మామ్, మొత్తం ఒకసారి చదివి వినిపించనా? రే వద్దురా. ముందే వింటే కాన్ఫరెన్స్ లో థ్రిల్ ఉండదు. అక్కడే వినాలి, అక్కడే క్లాప్స్ కొట్టాలి. అప్పుడే మజా. ఆల్ రైట్ మామ్, నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మిథున, కమాన్ పద. శేఖర్ ఎందుకు వైష్ణవి? తారక్ ది లక్కీ హ్యాండ్. పైగా సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నాడు. వాడి హస్తవాసి మంచిది. మంచిది మంచిది, మంచి ఆలోచన. లేవగానే మన అరచేతులు మనం చూసుకుంటే శుభం అంటారు. అలాగే ఈ మధ్య ఒక ఆయన తన నగల వ్యాపారం తానే ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అందుకే శేఖర్ గారితోనే చేయించడం బెటర్. ఈ ఆలోచన ఇంకా బాగుంది. ఏంటి బాగుండేది? వాడిది అసలే నష్టజాతకం. నేనందరి మంచి కోరి వ్యాపార అభివృద్ధి కోసం చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఆ జాతకం మీద నాకు నమ్మకం లేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి అన్నట్టు ఎవరి అనుమానాలు వాళ్లవి. అనుమానాలతో ఎవరూ కొత్త పనులు ప్రారంభించరు. నమ్మకాలతోనే ప్రారంభిస్తారు. మామ్, వైష్ణవి వదిన చెప్పిందే కరెక్ట్. నమ్మకంతోనే ఏదైనా ప్రారంభించాలి. నేనైతే ఏంటి, తమ్ముడైతే ఏంటి, వాడే ఎండి కాబట్టి వాడి సంతోషమే ముఖ్యం. పంతులు గారు,
మీకేం అభ్యంతరం లేకపోతే మిథున తరపున నేను ప్రెజెంట్ చేస్తాను. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళమ్మా. వైష్ణవి వదిన వెళ్ళు. మిథున, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అది షేర్ చేసుకుంది కాదే, నువ్వే ప్రిపేర్ చేసిందని నాకు బాగా తెలుసు. నువ్వు తయారు చేసింది తారక్ మెచ్చుకుందేంటో చెప్పు. మీకు నచ్చితే అందరికీ నచ్చదా? ఎంత అనుభవం ఉన్నా నాకే ఆలోచనలు రావటం లేదు. ఏవీ తెలియని నువ్వు ఏం చెప్తావే? అందరికీ నమస్కారం. మిస్సెస్ మిథున తారక్ ప్రెజెంట్ చేయాలి అనుకున్న విషయాలు చాలా డెలికేట్గా, చాలా డెప్త్గా ఆలోచించాల్సిన విషయాలు. ఫస్ట్ థింగ్, జనరల్గా ప్రతి రిసార్ట్స్ వారు హోమ్లా ఫీల్ అవ్వాలి అంటారు. అదే ఫీల్ అయితే అంతా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా. టూర్స్కి రావడం ఎందుకు, రిసార్ట్లో స్టే చేయడం ఎందుకు? వాళ్ళు కోరేది వేరు, అది వాళ్ళకి అందించాలి. లోకో భిన్న రుచి అంటారు. కొందరికి అమెరికా నచ్చుతుంది, కొందరికి ఆస్ట్రేలియా నచ్చుతుంది, కొందరికి దుబాయ్ నచ్చుతుంది. ఇలా డిఫరెంట్ టేస్ట్లు, అభిరుచులు ఉన్నా వాళ్ళు ఆఫర్ చేయలేరు. వాటికి సొల్యూషన్గా మన చైన్ ఆఫ్ రిసార్ట్స్తో అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ లాంటి అన్నింటినీ సాంప్రదాయాలతో, సంస్కృతులతో మన రిసార్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. మిథునా, నువ్వెందుకంత టెన్షన్ పడిపోయావు? అది ప్రెజెంటేషన్ ఫైల్ డిలీట్ అయిపోయింది అత్తయ్య. విపరీతమైన టెన్షన్ తట్టుకోలేకపోయాను. నిన్ను ఫెయిల్ చేసి నీ బతుకు ఫుట్పాత్ పాలు చేయాలని నేనే డిలీట్ చేశానే దత్తమ్మ. ఇప్పుడు దాన్నే రివర్స్ చేసి మీ అక్క మీదకి నెట్టి నీకు దానికి మధ్య అగ్గి రాజేస్తాను చూడు. వచ్చిన ఇన్వెస్టర్స్ నిన్ను మెచ్చుకోకూడదన్న స్వార్థంతో మీ అక్కే ఆ ఫైల్ డిలీట్ చేసుంటుంది. దాన్ని అది కాపీ కొట్టింది. మొత్తం తన ఐడియాలే అన్నట్టు బిల్డప్ ఇచ్చి ఎలా అప్రిసియేషన్ పొందుతోందో చూడు. అక్క అక్క అంటూ ఉంటావు. ఇప్పుడు అర్థమైందా ఆవిడ స్వార్థం? ఆవిడ గారి ప్రేమంతా నటన, నిలువెల్లా స్వార్థం. నిన్ను పరిచయం చేసి గొప్పగా నిలబెట్టి రేపు నిన్నే శేఖర్ స్థానంలో కూర్చోపెడదాం అనుకున్నాను. కాని ఆ వైష్ణవి నెగ్గడానికి ఆ శేఖర్ని కుర్చీలో కూర్చోపెట్టి కాపీ ప్రోగ్రాం ప్రజెంట్ చేసి అందరిలో గ్రేట్ అనిపించుకుంది. రేపు ఆ సీట్ ఆక్యుపై చేసి అధికారం చెలాయిస్తుంది. ఇప్పటికైనా ఆ వైష్ణవి నిజస్వరూపం అర్థం చేసుకో. తన సొంత లాభం కోసం అవసరానికి పైకెక్కించినట్టెక్కించి కాళ్లు లాగే రకం.
అర్థమవుతుంది అత్తయ్య. అదేంటో పూర్తిగా అర్థమవుతుంది. మీరు దాని గురించి చెప్పే ప్రతి అక్షరం నిజం. దాని స్వార్థం కోసం తన మన చూడదు. వైష్ణవి, ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుంది, వేసుకోమ్మా. మిథునా, అలా మూడిగా ఉన్నావేంటే? చుక్కలు తక్కువైన ముగ్గులా ఉన్నావు. ఎలా ఉన్నా నా కోడళ్ళు అందగత్తెలే. అప్సరసల్లా ఉంటారు. నాదిష్టే తగిలేలా ఉంది. చూడండి, అసలే మా అబ్బాయిలు అమ్మాయికులు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహా, అమాయకులైతే ఎలా ప్రేమించారో. ఆ అత్తయ్య గారు, ఆ మీ ఓవర్ యాక్షన్ వెనకాల ఓవరాల్ గా ఏదో భారీ ప్లానే ఉంది కదా? నీకు బుర్రుంది, దానిలో కూర్చుంది, కానీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగా గెస్ చేసావు, కానీ ఈసారి నీ జోలికి రాదలుచుకోలేదు. దాన్ని కొడితే నువ్వు విలువిల్లాడతావని తెలుసు కదా, అందుకే నీ భుజం మీద తుపాకీ పెట్టి దానికి గురి పెట్టాను. దాని శోభను జరగనివ్వను. నీకు చేతనైతే సరిపించు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయ్యయ్యా వదిన గారు, మీ అత్త కోడళ్ళ గుసగుసలు. గుసగుసలు కాదు వదిన గారు, అసలే మా శేఖర్ అమాయకుడు. జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. పెద్దదినా, మా తారక్ కన్నయ్య ఏమంత అమాయకుడేం కాదు. ఇప్పుడు నా మిథున నా మాట వినే పరిస్థితుల్లో లేదు. ఈవిడ గారు జరిపించు అంటుంది, అది వినిపించుకోవట్లేదు. ఎలా? ఈ స్వీట్స్ ని మిథున గదిలోనే పెట్టాలి. సరే, మర్చిపోకు. ఇవి నిజంగా పూలేనా, లేక గాజు ముక్కలు ఏమైనా పోసిందా? పోసినా పోసే రకం. వైషు, అయ్యయ్యో, ఇదేంటి మిథున, పాల గ్లాస్ పడేశావు? నేను పడేలేదత్తయ్య, ఈవిడ గారే పడేలా చేశారు. నేనేం కావాలని చేయలేదు, పొరపాటున తగిలింది అంతే. మిథున, తీసుకో, ఈ గ్లాస్ తీసుకువెళ్ళు. శేఖర్, సినన వద్దు, చాలు. సినన నాకొద్దు. డాడ్, అన్నయ్యలు, ఈ బంగారు పుంగరాలు వదినల కొగ్గుకి ముడేయాలంట. ఏంది కొంగున ముడేయాలా?
ఎందుకు సెల్లమ్మా? భార్యల్ని మంచి చేసుకోవడానికి రా. ఆ, అదేంటి డాడ్? సాంప్రదాయంలే బాబు. ఓ హ్మ్. బంగారు పొంగరాల్ని కొంగును ముడేయటం కాదు, ఏడాది తిరిగేలోపు నా చేతిలోను బావగారి చేతిలోను ఇద్దరిద్దరు మనవాళ్ళు ఉండాలి. ఇద్దరు సరిపోతారా? ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా వైష్ణవి? నీ డౌట్స్ అన్నీ ఫాల్సే. అయినా స్వీట్లలో పాలల్లో ఏదో కలిపి ఫంక్షన్ చెడగొట్టే పిచ్చి పని నేనెందుకు చేస్తానే పిచ్చిదానా? నిన్ను తప్పుదోవ పట్టించి నీ చెల్లెలి దృష్టిలో నిన్ను తప్పుడుదానిగా నిలబెట్టి నేను లాయల్ లాగా నిలిచాను, సక్సెస్ అయ్యాను. ఇంక చెప్పడాలుండవు, డైరెక్ట్ గా యాక్షన్ ప్లాన్సే. స్ట్రోకా? ఆ లక్షణాలు అవే మావయ్య గారు. హాస్పిటల్ దాకా మీరు తీసుకువెళ్లే లోపు ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు. ఫస్ట్ మనం ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. సేఫ్ జోన్ లోకి తెద్దాం. ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. సేఫ్ జోన్ లోకి ఎలా తీసుకెళ్తాం? హాస్పిటల్ కి తీసుకువెళ్ళినా ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది షాక్ ట్రీట్మెంటే. అదెలా ఇవ్వాలో నాకు తెలుసు. ఈ లోపు మీరు హార్ట్ మీద కంప్రెషన్ ఇస్తూ ఉండండి. నేను ఈ ఐరన్ బాక్స్ ని హీట్ చేస్తాను. కంప్రెషన్ కి తేరుకోకపోతే గనక కరెంట్ షాక్ ఇద్దాం, హీట్ ట్రీట్మెంట్ ఇద్దాం. విహరించే లోకం ప్రేమలోకమే కదా. కాలం ఆగిపోయి కలకాలం ఇలాగే ఉంటే ఈ లోకం మారే ప్రశ్నే లేదు. ఇహపరమన్నా తేడానే లేదు. ఓ, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? నాకు కవితలంటే భలే ఇష్టం. నాకు ఇష్టమే, అందుకే మనం ప్రేమికులమయ్యాం. నేనంటే మీకు ఎందుకు అంత ఇష్టం కలిగింది? నాలో ఏం నచ్చింది? నచ్చవంతే. ఎందుకు అంటే
1 minute. అవసరమా? అశోక్ బావ ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? మేబీ ఏదైనా ఇంపార్టెంట్ ఏమో. ఒక్క నిమిషం. హలో, ఎక్కడండి? వస్తున్నా అని ఇంకా రాలేదేంటి? నేను ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయమంటారు? సార్, మీరు చెప్పిన అడ్రస్కే వచ్చాను. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎక్కడున్నారు మీరు? మియాపూర్లో ఉన్నాను సార్. మియాపూర్ ఏంటి సార్? నేను చెప్పింది మీరాపూర్ అవతల మెహదీపట్నం రూట్లో. అర్జెంటుగా రాకపోతే ఛార్జీ పోయేలా ఉంది ఇక్కడ. సార్, మెహదీపట్నం రూట్లోనే కదా. ప్లీజ్ సార్, వచ్చేస్తున్నాను. తొందరగా రండి. రాజేసిన అగ్నికి ఆజ్యం పోస్తా, మంటలు మండిస్తా. నీ ఊహ, ఆలోచన 100% కరెక్ట్ మిథునా. తను మాత్రమే సుఖ సంతోషాలతో ఉండాలి, నువ్వేమో మానసికంగా కృంగిపోవాలి. నీ దుఃఖంలో తను సంతోషం వెతుక్కుంటోంది. తన భర్తని నేనేదో వనవాసానికి పంపానన్న అనుమానంతో నీ మీద కక్ష తీర్చుకొని ఇలా నా కొడుకుని సాధించాలని చూస్తోంది. ఇందులో తన పాత్ర ఉందంటారా అత్తయ్య? డౌటే లేదు మిథున. ఖచ్చితంగా ఆ చుప్పనాతి హస్తం ఉంది. అయినా నేను చెప్పడం ఎందుకు మిథునా? గదిలో ఆవిడగారు చేసిన పని నీ కళ్లతో నువ్వే చూసావు కదా. తనే అశోక్ ప్రయాణానికి ముందు తన ఫోన్ కొట్టేసుంటుంది. అది తన మనిషికి ఎవరికో ఇచ్చి తారక్కి కాల్ చేయమని చెప్పుంటుంది. లేకపోతే కరెక్ట్గా రాత్రి తారక్కి ఎందుకు ఫోన్ చేయిస్తుంది? నీ నంబర్కో, మీ మావయ్య నంబర్కో, దాని నంబర్కో చెయ్యొచ్చు కదా. నిజమే అత్తయ్య, ఆలోచిస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అయ్యో మిథునా, ఆలోచించడానికి ఏముందమ్మా? స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఉదయాన్నే వెలిగిపోతున్న దాని మొహం చూసావా? ఆ సంతోషమంతా దాని శోభనం జరిగినందుకు కాదు, నీ మొదటి రాత్రి చెడగొట్టినందుకు. మిథునా, దాన్ని గమనిస్తూ ఉండు. దాని బుద్ధి బయటపడుతుంది. అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పు. ఇక ఈ జన్మలో నీ జోలికి రాకుండా చెయ్యి. మిథునా, నీకు వాస్తవం తెలీదు. అనవసరంగా అపార్థం చేసుకుని నా మీద కోపం పెంచుకుంటున్నావు. వాస్తవం మొత్తం నాకు తెలిసిందిలే. నువ్వింకా మసిపూసి నన్ను మోసం చేయాలని చూడకు. మిథునా, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తెలుసే. నీ గురించి, నీ బుద్ధి గురించి, నీ జాతకం గురించి మొత్తం తెలుసు. పుట్టుక దోషం ఉండబట్టే నీ పుట్టిల్లు బూడిదయింది. మా పంచను చేరి బతికి ఇవాళ నా బతుకు బూడిద చేయాలని చూస్తున్నావా?